అందరికీ నమస్కారం. షామీ 2014లో ఇండియాలో లాంచ్ అయింది. 2018కి వచ్చేసరికి ఇండియాలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్. షామీ ఇండియాలో నెంబర్ 1 అవడానికి మెయిన్ రీజన్ రెడ్మీ నోట్ 4. ఇది చాలా పాపులర్ స్మార్ట్ ఫోన్ షామీ నుంచి. అంత పాపులర్ అయిన రెడ్మీ నోట్ 4 తర్వాత షామీ నుంచి వచ్చిన ఫోన్స్ ఈరోజు రెడ్మీ నోట్ 5 ద ఆల్రౌండర్, ఇంకా రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరా బీస్ట్. సో ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ రెడ్మీ నోట్ 5 విషయానికి వస్తే, ఇది కొత్త ఫోన్ కాదు. ఆల్రెడీ చైనాలో షామీ వాళ్ళు దీన్ని రెడ్మీ 5 ప్లస్గా లాంచ్ చేశారు. దాన్ని రీబ్రాండింగ్ చేసి ఇండియాలో రెడ్మీ నోట్ 5గా లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, నాకైతే పర్సనల్గా ఈ ఫోన్ చూడటానికి రెడ్మీ నోట్ 3 ఇంకా రెడ్మీ నోట్ 4కి బేబీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ఫోన్ డిజైన్ చూసినప్పుడు నాకు రెడ్మీ నోట్ 3 గుర్తొచ్చింది. తర్వాత చూసినప్పుడు రెడ్మీ నోట్ 4 గుర్తొస్తుంది. సో ఆ రెండింటికి బేబీలా అనిపిస్తుంది. ఇంకా రెడ్మీ నోట్ 5 నోట్ 4తో కంపేర్ చేస్తే కొంచెం స్లిమ్గా ఉంటుంది, ఇంకా పొడుగ్గా ఉంటుంది. ఎందుకంటే 18:9 డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. ఇంకా షామీ వాళ్ళు దీన్ని బ్యాక్ ప్యానల్ కోసం డ్యూయల్ ప్రయోలిటిక్ షీట్స్ వాడారని చెప్పారు. సో దీనివల్ల టెంపరేచర్ 2 degrees తగ్గుతుందని చెప్పారు. సో ఓవరాల్గా డిజైన్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే నోట్ 4కి నోట్ 5కి పెద్దగా అంత చెప్పుకోవడానికి పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే, ఫస్ట్ టైం రెడ్మీ సిరీస్లో షామీ వాళ్ళు 18:9 డిస్ప్లే ఇచ్చారు రెడ్మీ నోట్ 5లో. రెడ్మీ నోట్ 5 5.99 ఇంచ్ 18:9 డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ ఇచ్చారు. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడారు. ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే, ఎగ్జాక్ట్ రెడ్మీ నోట్ 4 స్నాప్డ్రాగన్ 625 ఆక్టోకోర్ CPU. కానీ రెడ్మీ నోట్ 4లో 3 వేరియంట్స్ ఉన్నాయి. 2GB ర్యామ్, 3GB ర్యామ్, 4GB ర్యామ్. కానీ నోట్ 5లో 2GB ర్యామ్ తీసేశారు. సో 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, రెడ్మీ నోట్ 5లో MIUI 9 ఆండ్రాయిడ్ న్యూగెట్ ఇచ్చారు. ఒరియో లాంచ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఒరియో ఇవ్వకపోవడం కొంచెం బాధగా ఉంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే, నోట్ 5కి నోట్ 4కి ఉన్న మేజర్ చేంజెస్లో ఇది ఒకటి. రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే నోట్ 5లో మెగాపిక్సెల్స్ తగ్గించారు, ఇంకా అపర్చర్ కూడా తగ్గించారు. రెడ్మీ నోట్ 5 ప్రైమరీ కెమెరాలో 12 మెగాపిక్సెల్ సెన్సర్ వాడారు. రెడ్మీ నోట్ 4లో వాడిన సెన్సర్ కంటే దీని పిక్సెల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంది. రెడ్మీ నోట్ 4లో 1.14 మైక్రోన్ పిక్సెల్స్ ఉంటే ఇక్కడ 1.25 మైక్రోన్ పిక్సెల్స్ ఉన్నాయి. అపర్చర్ f2.2. రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే నోట్ 5లో ఇమేజ్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. సెకండరీ కెమెరా విషయానికి వస్తే 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు విత్ LED ఫ్లాష్. సో లో లైట్లో కూడా మీరు మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇంకా వేరే విషయానికి వస్తే, రెడ్మీ నోట్ 5లో 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. నోట్ 4తో కంపేర్ చేస్తే బ్యాటరీ తగ్గించారు. ఎందుకంటే నోట్ 4తో కంపేర్ చేస్తే నోట్ 5 స్లిమ్గా ఉంటుంది. సో అందుకని బ్యాటరీ తగ్గించారు. కానీ డిస్ప్లే సైజ్ పెంచారు కాబట్టి బ్యాటరీ కూడా కొంచెం పెంచుంటే బాగుండేది. ఎందుకు తగ్గించారు నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకా ఇది కాకుండా నోట్ 5లో IR బ్లాస్టర్ ఉంది. ఇంకా ఎప్పటిలాగే USB Type-C లేదు. రెడ్మీ సిరీస్లో Type-C ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే, 9999కి 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 3GB ర్యామ్. 11999కి 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB ర్యామ్. ఫ్లిప్కార్ట్లో మీరు ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు. సో రెడ్మీ నోట్ 5 మీద నా ఒపీనియన్స్ చెప్పాలంటే, ఈ ఫోన్ని రెడ్మీ నోట్ 5 అనే కంటే రెడ్మీ నోట్ 4 ప్రో కానీ ప్లస్ కానీ అని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ఫోన్ చూస్తే అలానే అనిపిస్తుంది, పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. హార్డ్వేర్ మొత్తం సేమ్, డిజైన్ కూడా మ్యాక్సిమం సేమే ఉంది. జస్ట్ 18:9 డిస్ప్లే కొత్తగా ఇచ్చారు. ఇంకా కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేశారు, అంతే తప్ప పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సో రెడ్మీ నోట్ 4 యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోట్ 5కి అప్గ్రేడ్ అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే పెద్దగా మీకు చేంజెస్ ఏమి ఉండదు. షామీ వాళ్ళకి ఫోన్ గురించి ముందే తెలిసిపోయింది అనుకుంటారు. అందుకే రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే నోట్ 5 ప్రైస్ కొంచెం తక్కువ పెట్టారు. సో చూడాలి ఈ ఫోన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మార్కెట్లో. కానీ అయినా కూడా మీరు ఈ ఫోన్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 18:9 డిస్ప్లేకైనా లేదంటే ఇంప్రూవ్డ్ కెమెరాకైనా అప్గ్రేడ్ అవ్వాలి.
సో ఈ ఫోన్ కంటే రెడ్మీ నోట్ 5 ప్రోని మీరు కన్సిడర్ చేయడం మంచిది, ఎందుకంటే ఈ ఫోన్తో కంపేర్ చేస్తే దానిలో చేంజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే రెడ్మీ నోట్ 5తో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే హార్డ్వేర్లో కొన్ని చేంజెస్ అయినా చేస్తుంటే బాగుండేది. సో ఇది ఈ ఫోన్ మీద నా ఒపీనియన్. ఫ్రెండ్స్ చూసారు కదా రెడ్మీ నోట్ 5 గురించి. సో ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 5 ప్రో గురించి మాట్లాడదాము. దానికన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు సాయి కిరణ్. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుగు టెక్ టీవీ అని చెప్పేసి. సేమ్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ని షేర్ చేస్తుంటాను. సో ఒకసారి వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కంటెంట్ నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 5 ప్రో గురించి చూసుకున్నట్లయితే, సో ఇది మనకు రెండు వేరియంట్స్లో వస్తుంది. 4GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ 14,000లో, అండ్ 6GB ర్యామ్ 64GB ఇన్బుల్ట్ వేరియంట్ మనకు 17,000లో వస్తుంది. సో మనకైతే ఈ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, డిజైనింగ్ అయితే మనకు చాలా బాగుంది. సో కొంచెం ఐఫోన్ ఎక్స్లా ఉంది కెమెరా ఇంప్లిమెంటేషన్ అయితే మనకు బ్యాక్ సైడ్లో, బట్ ఓవరాల్గా డిజైనింగ్ బాగుంది. అండ్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ కూడా మనకు మొత్తం మెటాలిక్ బాడీతో వస్తుంది. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే, ఇది మనకు 5.99 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే. ఇది మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. సో మనకు 2160x1080 పిక్సెల్స్ రెజల్యూషన్తో ఉంటుంది. సో డిస్ప్లే అయితే మనకు చాలా బాగుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ మనము దీంట్లో హార్డ్వేర్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకు దీంట్లో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది. ఫస్ట్ మనకు ఈ మొబైల్లోనే ఈ ప్రాసెసర్ని లాంచ్ చేశారు క్వాల్కామ్ వాళ్ళు. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మనకు ముందు రెడ్మీ నోట్ 4 MI A1 దీంట్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది కదా. సో దానికన్నా 40 times మోర్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్ ఉంటుంది ఈ ప్రాసెసర్ అయితే. సో మనకు ప్రాసెసర్ చాలా బాగుంది. అండ్ ఇంకా మనకు ర్యామ్స్ చూసుకుంటే కూడా ఇది మనకు నార్మల్ ర్యామ్స్ లాగానైతే కాదు. సో ఇది మనకు DDR4X ర్యామ్స్. సో పాత ర్యామ్స్ కన్నా మనకు ర్యామ్స్ అయితే ఇవి చాలా ఫాస్ట్ ఉంటాయని చెప్తున్నారు. సో చూద్దాం మనం. అండ్ నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే, మనకు దీంట్లో MI UI 9 వస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. అండ్ Android 7.1.2 నోగట్ మీద రన్ అవుతుంది. సో ఇదొక మైనస్ పాయింట్, నాకు అర్థం కాలేదు. ఓరియో ఇస్తే బాగుండేది, ఇప్పుడు 2018లో అన్ని ఓరియోనే వస్తున్నాయి. చూద్దాం మనకు అప్డేట్లో వస్తుందేమో. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్. సో మెయిన్ ఈ మొబైల్కి ప్లస్ పాయింటే కెమెరాస్. సో వీళ్ళు నేమ్ కూడా అలానే ఇచ్చారు, కెమెరా బీస్ట్ అని చెప్పేసి. సో ఇండియాస్ కెమెరా బీస్ట్ అని. సో దీంట్లో మనం కెమెరా చూసుకుంటే మనకు రేర్ కెమెరా 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది. సో మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా చూసుకుంటే మనకు f2.2 అపర్చర్ అండ్ ఇంకా 1.25 మైక్రాన్స్ పిక్సెల్ సైజ్తో వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ సెన్సార్ చూసుకుంటే మనకు f2.0 అపర్చర్ అండ్ ఇంకా 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్తో వస్తుంది. సో మనకు రేర్ కెమెరా అయితే ఇంప్లిమెంటేషన్ బాగుంది. సో రేర్ కెమెరాలో మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా, అది మనకు డెప్త్ సెన్సింగ్ అండ్ ఇంకా డెప్త్ ఫీల్డ్ బోకే ఎఫెక్ట్కి యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు వీళ్ళు f2.2 అపర్చర్తోని అండ్ ఇంకా 1.0 మైక్రాన్ సైజ్తోని. సో మనకు ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంది. ఇది మనకు లో లైటింగ్లో అన్నింటిలో కూడా బాగుంటుంది. సో మనకు ఇంకొకటి మనకు రెండు కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మనకి AI ఇంప్లిమెంట్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆబ్జెక్ట్స్ని అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్స్ వీటన్నిటిని కూడా ఇది రికగ్నైజ్ చేస్తుంది. సో మనకు ఫొటోస్ని అయితే చాలా బాగా ఇస్తుంది. సో ఓవరాల్గా అయితే కెమెరా డిపార్ట్మెంట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఛార్జింగ్ చూసుకుంటే మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, 5 volts 2 amp ఛార్జింగ్. సో ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకు ఇది 4000 mAh బ్యాటరీ. సో మనకు బ్యాటరీ అయితే ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో సెన్సార్ చూసుకుంటే షామీ ఎప్పటిలానే మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ని కవర్ చేసేసింది. సో మనకు యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, జిరోస్కోప్ సెన్సార్, సో ఇవన్నీ సెన్సర్స్ని కూడా కవర్ చేసేసింది. సో మనకు నెక్స్ట్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇది. సో మనకు ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 అయితే ఒకటేసారి వేసుకోలేము, ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇంకా ఇది 4G VLTకి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మనకు దీంట్లో అయితే 4K రికార్డింగ్ ఫీచర్ అయితే లేదు ప్రజెంట్. 4K వీడియో రికార్డింగ్ అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే మనకు అప్డేట్లో ఇస్తా అని చెప్పారు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మొబైల్ గురించి ఇది చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకా ప్రైస్ కూడా మనకు చాలా అగ్రెసివ్గా ఉంది. సో చూడండి, నచ్చితే మీరు ఈ మొబైల్ని 14,000 సెగ్మెంట్లో కళ్ళు మూసుకొని కొనవచ్చు. ఎందుకంటే 14,000 సెగ్మెంట్లో మనకైతే ఏ మొబైల్ కంపెనీ కూడా ఇంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు, అది మాత్రం గ్యారంటీ. సో 14,000లో కొనాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకు రెడ్మీ నోట్ 5 చూసుకుంటే ఇది సేమ్ మనకు రెడ్మీ నోట్ 4 లానే ఉంది, ఓన్లీ 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే చేశారు.
అండ్ కెమెరాస్ కొంచెం లో లైటింగ్ ఇంప్రూవ్ చేశారు. సో మ్యాక్సిమం డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో చూడండి రెడ్మీ నోట్ 5 ప్రో అయితే చాలా బాగుంది. సో మ్యాక్సిమం రెడ్మీ నోట్ 5 ప్రోని కొనడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో లక్ష్మీకాంత్ చాలా థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కొలాబరేషన్ కోసం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఇటువంటి మరిన్ని కొలాబరేషన్స్ కోసం కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు బాయ్.